ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పూర్వవల్ల మండల సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి అంబేద్కర్ కూడలి వరకు ప్రతిరోజు నిత్యము ప్రజలకు నిత్యావసరమైన వస్తువులాగా డీజిల్ పెట్రోలు ప్రతి ఒక్కరికి అవసరం అయిపోయింది. ప్రతి ఇంట్లో చిన్నపాటి ఇంట్లో నుంచి పెద్దపాటి ఇంట్లో వరకు స్కూటర్ కానీ, బైకు కానీ, కారు కానీ, జీపు కానీ అలాంటి వాహనాలు ప్రతి ఇంటిలో రోజుకు విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో డీజిల్ పెట్రోలు గత 10 రోజుల నుండి అనేక అవస్థలు పడుతుండ్రు. ఒక పక్క ఐఓసీ డీలర్లు డీజిల్ లేదని చెప్పి బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడానికి, అదేవిధంగా ముగ్గులలో నైట్ పూట క్యాన్లకు ఎగస్ట్రా రేటు పట్టుకొని వాళ్ళు పక్క వ్యాపారం చేస్తుంటే, ఒక పక్క యుద్ధము ఇతర దేశంలో యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు డీజిల్ పెట్రోల్ ట్యాంకర్ పేలిపోయినప్పుడు కూడా డీజిల్ ప్రజలు అందుబాటులో ఉంటే ఈరోజు డీజిల్ పెట్రోల్ అందుబాటులో తీసుకురాకుండా కొరత ఉందని చూపించి కేంద్ర ప్రభుత్వం రేట్లు పెంచుకోవడానికి ఒకేసారి 20 నుంచి 30 రూపాయల వరకు అమాంతమైన రేట్లు పెంచి పెట్రోల్ పైన 30 రూపాయలు, డీజిల్ పైన 20 రూపాయలు పెంచాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దీన్ని వెంటనే విరమించుకోవాలి. ప్రతి నిత్యం ప్రజలకు అవసరమయ్యే వస్తువు లాంటిది అయిపోయింది డీజిల్ పెట్రోల్. ఎక్కడ కూడా ఈ పూర్వాల పట్టణం చుట్టుపక్కల ఒక 7 పెట్రోల్ బంకులు ఉంటే ఏ ఒక్క బంకుల్లో కూడా 1 లీటర్ డీజిల్ కూడా పట్టడం లేదు. వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళ బంధువులకు, వాళ్ళ చుట్టాలకు, వాళ్ళకు అవసరమైన వాళ్ళకు, లేదంటే ఎవరో రెవెన్యూ వాళ్ళు చెప్తాను, ఎవరో పోలీసు వాళ్ళు చెప్తాను, లేదంటే ఉన్నతాధికారులు చెప్తాను డీజిల్ పడుతున్నారు తప్ప సామాన్య ప్రజలకు ప్రతిరోజు ఈ డబ్బులు 10 రూపాయలు, 20 రూపాయలు డీజిల్ ఆటో పెట్టుకొని తోలుకుంటే వాళ్ళు బతకాల్సిన పరిస్థితి. వాళ్ళకు అవసరమయ్యేది రోజుకు 5 నుంచి 10 లీటర్ల డీజిల్. ఆ 10 లీటర్ల డీజిల్ పట్టుకోకపోతే మళ్ళీ రోజు వానికి పూట కట్టడానికి లేదు. ఒక పక్క ఇంటి వారికి కట్టుకోలేక, ఒక పక్క కరెంటు బిల్లు కట్టుకోలేక, ఒక పక్క ఈ విధంగా రోజుగా అమాంతంగా పెరిగిపోతుంటే దాని ద్వారా డీజిల్ కొరత పెట్టి ఎక్కడ ఉండదో ఈ డీజిల్ కోసమే తిరగడం తప్ప అసలు డీజిల్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది, మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆటో వాళ్ళ పరిస్థితి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. రేపు ఇంకా 10 రోజులు కానీ చూస్తే ఫైనాన్స్ కూడా కట్టలేకపోతే ఫైనాన్స్ వాళ్ళు ఆటోలు కూడా అన్నీ ఎక్కేస్తారు. ఎటువంటి గత్యంతరం లేక ఈ పొద్దుల ప్రాంతంలో ఎలాంటి ఫ్యాక్టరీలు కానీ, ఎలాంటి ప్రజలకు అవసరమయ్యేది కానీ, యువతకు అవసరమయ్యేది కానీ ఏ ఒక్కటి కూడా లేక, ఎలాంటి గత్యంతరం లేక యువత మంచి చదువులు చదువుకొని BA, BEd అదేవిధంగా ఇంటర్, డిగ్రీ చదువుకొని అలాంటి పిల్లలు ఆటోలు తెచ్చుకొని ఈ ప్రాంతంలో బతుకుతారు. దాన్ని కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ గమనించాలి. ప్రతి నిత్యం యువతకు ఉపాధి కల్పించేది పక్కన పెట్టారు స్వామి. ముందు ప్రజలకు అందుబాటులోకి డీజిల్ పెట్రోల్ తీసుకురండి. ఈ ప్రజలకు తీసుకొచ్చి అందుబాటులో తెచ్చి ప్రతి నిత్యం వస్తువు ఇది కాబట్టి అందరికీ అందుబాటులో తేవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పూర్వవల్ల మండల సమితిగా బద్రి ఏరియా సమితి ఆధ్వర్యంలో అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అది కాకుండా ప్రజలందరూ కూడా కలిసి వచ్చి ఈ పైన డీజిల్ పెట్రోల్ పైన, వంట గ్యాస్ పైన కూడా నిరసన చేసేందుకు కూడా అందరూ కూడా కలిసి రావాలని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.